రాజకీయాల గురించి మాట్లాడుకునే ముందు కాసేపు ఇచ్చాపురం గురించి మాట్లాడుకుందాం. గతంలో నేను బెందాలం అశోక్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు పదవి ఉంది, పెత్తనం లేదు 2019-24 మధ్య. అశోక్ దగ్గర పెత్తనం ఉంది కాబట్టి 1 yearలో మీ అచీవ్మెంట్స్ ఏమిటి అంటే ఏమని చెప్తారు? ఖచ్చితంగా మనం చాలా అచీవ్ చేసామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు చెప్పినట్లు 2014 నుంచి 2019 మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికవటం, కొంత అవగాహన ఉండి లేనివి చాలా మంది దగ్గర సలహాలు తీసుకుని అనేక రకమైనటువంటి ఆ రోజుల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. కానీ 2019 నుంచి 2024 ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే, నియోజకవర్గమే కాదు రాష్ట్రంలోనే ఒక డిఫరెంట్ సినారియో ఆఫ్ పాలిటిక్స్. అంటే అంత పవర్ పాలిటిక్స్, రకరకాలైనటువంటి విషయాలు మీకు తెలిసిందే. ఎప్పుడు చూసినా సరే పోలీసులు పహారా కాస్తున్నటువంటి ఇళ్లను మనందరం మీరు స్ట్రగుల్స్ పడ్డారా సార్? ఖచ్చితంగా స్ట్రగుల్ పడ్డాము కదా. ప్రతి సందర్భంలో కూడా ఇప్పుడు ఒక సామాన్య కార్యక్రమం మనం చేయాలన్నా సరే ఈ రోజు పోలీసులు దానికి సహకరించినటువంటి పరిస్థితులు చూసాం. ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు ఉండేవి. అభివృద్ధి అంటే ఏంటో కూడా పూర్తిగా తెలియనటువంటి 5 సంవత్సరాలు మేము అందరం కూడా చూసాం. అయితే ఈ వచ్చినటువంటి 1 yearలో పాత తప్పుల్ని సరిదిద్దుతూ కొత్త కార్యక్రమాలు చేసుకోవాలి. ఉదాహరణకి అనేక రకమైనటువంటి హామీలు, ఎలక్షన్స్ లో సూపర్ 6 హామీలు కానీ ఇలాంటి రకరకాలైన కానీ, అలాగే డెవలప్మెంట్ వన్స్ పూర్తిగా ఆగిపోయినటువంటి డెవలప్మెంట్ ని మళ్ళీ పరుగులు పెట్టించాల్సి. సో ఇప్పుడు మీరు అడిగినట్టు నియోజకవర్గానికి 1 yearలో ఏం జరిగింది అంటే కొన్ని ఉదాహరణలు మచ్చుకు నేను చెప్తాను. గతంలో ఈ జల్ జీవన్ మిషన్ లో అనేక వర్కులు శాంక్షన్ అయితే గత గవర్నమెంట్ దాదాపు 360 వర్కులు పూర్తిగా క్యాన్సిల్ చేసేసింది పరిస్థితి. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జల్ జీవన్ మిషన్ గాడిలో పెట్టాలని చెప్పేసి మీకు కూడా తెలుసు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు నేను అనేక సందర్భాల్లో రివ్యూ మీటింగ్స్ పెట్టడం, ఆ క్యాన్సిల్ అయినటువంటి వర్కుల్ని మళ్ళీ వెనక్కి తీసుకుని వచ్చి దాదాపు 360 వర్కుల్ని మళ్ళీ ఓకే చేసుకుని 106 కోట్ల రూపాయల శాంక్షన్స్ ఈరోజు పూర్తిగా పైప్ లైన్లోకి తీసుకురావడం కావచ్చు. లేకపోతే మొన్ననే కేంద్ర మంత్రి గారు నియోజకవర్గానికి వచ్చినప్పుడు అక్కడ డొంకూరు దగ్గర కానీ ఇక్కడ బారువా దగ్గర ఒక 2 బ్రిడ్జ్లు ఓపెన్ చేసుకునే సందర్భం కావచ్చు. ఆ 2 కూడా చాలా చాలా ఇంపార్టెంట్, అవి దీర్ఘకాలికమైనటువంటి సమస్య. అది కాకుండా ఇటు అంపురం నుంచి ఘాటి ముకుందాపురం వరకు 23 కోట్లతో రోడ్ శాంక్షన్ తీసుకురావడం కావచ్చు. ఇటు కేసరపడ అర్జునాపురంకి సంబంధించి ఒక 2 కోట్ల రూపాయల వర్కులు తీసుకురావడం కావచ్చు. కేవలం ఎన్ఆర్జీఎస్ లోనే దాదాపు 60 కోట్ల రూపాయల రోడ్లు తీసుకురావటం కావచ్చు. ఇలా మీరు చూసుకున్నట్లయితే ఈ 1 yearలో దాదాపు తక్కువ అనుకుంటే ఒక 150 crores to 200 crores వర్క్స్ అన్ని కూడా శాంక్షన్స్ తీసుకుని వచ్చి, ఇవేవి కూడా ఊరికే మాట్లాడినటువంటి మాటలు కాదు, ఇవన్నీ కూడా శాంక్షన్స్ తీసుకుని వచ్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటానికి ఇంకా టెండర్ దశలో ఉన్నాయి. అవి కూడా టెండర్ పూర్తయితే ఆ కార్యక్రమాలు కూడా పూర్తవుతాయి. అలాగే కొత్తకొండకు నుంచి జగత్కేశ్వరం అలాగే మాకనపురం వరకు ఉన్నటువంటి రోడ్ కావచ్చు, అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. ఎందుకంటే గతంలో నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. 2000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాను అని అప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. అప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 2000 కోట్లు ఇచ్చాపురం 2000 కోట్లతో కార్యక్రమాలు చేశాము అనగానే నేను ఒక మీటింగ్ లో ఓపెన్ ఛాలెంజ్ చేశాను. 2000 కోట్ల రూపాయల అభివృద్ధి కానీ మీరు కానీ ఇచ్చాపురం నియోజకవర్గంలో చూపిస్తే 100% నేను రాజకీయ సన్యాసం చేస్తాను అని చెప్పి నేను మాట్లాడడం జరిగింది. దాని తర్వాత దానికి కౌంటర్ గా ఒక వీడియో పెట్టారు ఆయన. ఏంటి అని అంటే సంక్షేమ కార్యక్రమాలు కూడా అందులో భాగమే అంటారు. సో సంక్షేమ కార్యక్రమాలు అని అంటే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఆ 250 పెంచుకొని ఇచ్చినటువంటి 3000 రూపాయలకి వచ్చిన వెంటనే అధికారంలో గత 3 నెలల్లో బకాయిలతో కలిపి 7000 ఇచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంకి ఈ రోజు కానీ మేము లెక్కలు వేసుకుంటే దాదాపు నేను 4000 కోట్ల అభివృద్ధి గురించి చెప్పుకోవచ్చు. సో సంక్షేమాన్ని అభివృద్ధిని ఒక ఘాటున కట్టాల్సినటువంటి పరిస్థితి. సో అభివృద్ధి అనేది ఖచ్చితంగా ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి ఏ రకంగా ఉపయోగపడితే అందరికీ తెలిసినటువంటి. సో మేము మౌలిక సదుపాయాలు లైక్ డ్రింకింగ్ వాటర్, అన్నిటికన్నా మీకు చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే ఇచ్చాపురం మున్సిపాలిటీకి వంశధార నదీ జలాలు తీసుకొని వచ్చి మొన్ననే ఇచ్చాపురం మున్సిపాలిటీకి కూడా నీళ్ళు ఇచ్చినటువంటి సందర్భం మా తెలుగుదేశం పార్టీ ఘనతని చెప్పుకోవాలి, కూటమి ప్రభుత్వం ఘనతని చెప్పుకోవాలి. సో ఈ రకంగా ఏంటి అని అంటే మనసు పెట్టి ఆలోచిస్తున్నాం. ఈరోజు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ లేకపోతే ఎంఎస్ఎంఈని డెవలప్ చేసే కార్యక్రమం కావచ్చు, రైతుల్ని సీడ్ యాప్తో రైతుల్ని అనుసంధానం చేసి వాళ్ళని ఎంటర్ప్రీనర్స్ గా మార్చే కార్యక్రమం కావచ్చు. ఈ రోజు మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారి స్లోగన్ 1 family 1 entrepreneur అని చెప్పేసి ఒక స్లోగన్ తీసుకుంటారు. సో దాన్ని మనం ఎంతవరకు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రా మెటీరియల్ పర్టికులర్లీ కోకోనట్ లేకపోతే ఫిష్ కావచ్చు,
లేకపోతే కొన్ని ఏరియాస్ లో టమాటా లాంటివి కూడా హార్టికల్చర్ క్రాప్స్ గ్రో చేస్తున్నటువంటి పరిస్థితి. సో వీరందరినీ ఎంటర్ప్రీనర్స్ గా మార్చడానికి ఏ రకమైనటువంటి, సో మేము ఒక ఐడియాలజికల్ డెవలప్మెంట్, ఒక సమ్మిటివ్ డెవలప్మెంట్, ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ మేము ఈరోజు తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. సో ఇది మొదటి సంవత్సరం. ఈ మొదటి సంవత్సరంలో కొన్ని కార్యక్రమాలు చేయగలిగాం. ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఇలా మేము ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయి ఖచ్చితంగా అవి కూడా అతి త్వరలో, ఎందుకంటే డెడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది మీకు. అలాగే ఈ రోజు అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని కూడా పునరుద్ధరిస్తున్నాం. ఆల్రెడీ డీటెయిల్స్ కూడా అన్ని తీసుకునొచ్చు. ఇప్పుడు పిఎం కిసాన్ ఏదైతే ఉందో, పిఎం కిసాన్ లో దాదాపు 23,000 మంది రైతులు ఈ రోజు గుర్తించబడితే ఇంచుమించు దానికి 25% అదనంగా అన్నదాత సుఖీభావ బెనిఫిషరీస్ ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కటి కూడా, ఎందుకంటే ఈ నియోజకవర్గానికి సంబంధించి ఒక హోలిస్టిక్ గా ఒక హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తీసుకోవచ్చు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తీసుకోవచ్చు, అలాగే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ తీసుకోవచ్చు, R&B డిపార్ట్మెంట్ తీసుకోవచ్చు, PR డిపార్ట్మెంట్ తీసుకోవచ్చు. ఇలా అనేక రకమైనటువంటి డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా కలుపుకొని తీసుకుని వెళ్ళి హోలిస్టిక్ డెవలప్మెంట్ ది కాన్స్టిట్యున్సీ తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫిగర్స్ అన్ని కూడా ఈ రోజు రోడ్స్ కు సంబంధించినటువంటి అమౌంట్స్ గురించి కానీ, ఆర్డబ్ల్యూఎస్ గురించి సంబంధించి, లేకపోతే బ్రిడ్జెస్ కి సంబంధించినటువంటి, సో ఇలాగా అన్ని రకాలుగా కూడా ఆలోచిస్తున్నాం. కనెక్టివిటీ పెంచడం, జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమం అనేది ఖచ్చితంగా చేస్తున్నాం. 100% ఈ 4 years లో కూడా మేము ప్రామిస్ చేసినటువంటి ప్రతి ఒక్క నెక్స్ట్ కమింగ్ 4 years, ఎందుకంటే ఆల్మోస్ట్ 1 year కావస్తుంది కాబట్టి నెక్స్ట్ కమింగ్ 4 years లో 100% మేము అనేది ఆ డెలిబరేట్ డెలివరెన్స్ అనేది తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. ఈ 1 year అచీవ్మెంట్స్ కి అప్రిషియేట్ చేస్తూ ఈ 1 year లో అధికారులు ఏమైనా మార్పు వచ్చిందా, పాత వాసన ఇంకా కంటిన్యూ అవుతుందా? అంటే ఖచ్చితంగా మనం ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే, అధికారి అనేవాడు ఎప్పుడూ అధికారిగానే ఉంది. సో పైనుంచి వాళ్ళకు వచ్చే గైడ్ లైన్స్ బట్టి, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీస్ బట్టి వాళ్ళ పనితీరు అనేది ఉంటుందనేది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ పనితీరు ఏంటో మనం అందరం కూడా చూసాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ పనితీరు ఏంటో మనం అందరం కూడా చూసాం. పోలీస్ డిపార్ట్మెంట్ అని ఎందుకు ప్రత్యేకంగా అన్నాను అంటే, ఎంత ఘోరంగా ఉండేది అప్పుడు పరిస్థితి అని అంటే, ఒక చిన్న పిల్లలు ఇద్దరు ఆడుకుంటుంటే ఒక అబ్బాయి బాల్ని విసిరినప్పుడు అవతల వాళ్ళ కాంపౌండ్లోకి వెళ్తే అది వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఇల్లు అని చెప్పి పోలీసులు దాని మీద కూడా కేసు కట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితి గతంలో ఉండేది. అట్ ది సేమ్ టైం మరీ చెప్పుకుంటే సిగ్గుగా ఉంటాయి, ఒక కోడి పెట్టపోయిందని ఒక వైసీపీ నాయకుడు అప్పుడున్నటువంటి సదరు మంత్రివర్యులు కంప్లైంట్ చేస్తే, ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి కోడి పెట్టపోయింది కాబట్టి కేసు కట్టు అని చెప్పి నిజంగా జరిగింది. దిస్ ఈజ్ ఆన్ రికార్డ్ సార్. ఇది నా నియోజకవర్గంలో జరిగినటువంటి. సో ఇటువంటి దయనీయమైన దాష్టికమైనటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో మనం చూస్తే, మన జిల్లా మంత్రి 100% పేరు కూడా చెప్తాను, సీదిరాప్పల్ పశుసంవర్ధక శాఖ పశుసంవర్ధక శాఖ కాబట్టి మేబీ కోడి పెట్టకపోతే అంత కంగారు పడ్డాడేమో. సో అటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని చూసిన దగ్గర నుంచి ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు చూడండి, దెర్ ఇస్ లాట్ ఆఫ్ హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. ఈ రోజు అటు హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎక్కడ కూడా తప్పు చేసిన వాడిని వదలొద్దు, కక్ష సాధింపు రాజకీయాలు వద్దు అనేది ఒక క్లియర్ గైడ్ లైన్స్ పెట్టుకుని ఈరోజు వాళ్ళకు ఉన్నటువంటి ఒక పరిధిని దాటి పని చేయకుండా వాళ్ళకు ఉన్నటువంటి పరిధిలో వాళ్ళకి పని చేసుకునే ఫ్రీడమ్ ఇస్తూ ఈరోజు చేస్తున్నారు. సో దట్ ఈస్ వాట్ అధికారులు అనేవారు ఎప్పుడు కూడా పైన ఉన్నటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి నాయకత్వం ఇస్తున్నారు, ఏ రకమైనటువంటి గైడెన్స్ ఇస్తున్నారు అనే దాని మీద వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి సో అధికారుల పనితీరులో మార్పు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మీరు చూడండి, ఒక నేనే ఉన్నాను అని అంటే తెల్లవారు 6:30 నుంచి నేను గ్రీవెన్సెస్ తీసుకుంటున్న సందర్భంలో, సో నేను చాలా మందికి ఇటు పెన్షన్ కావాలనో, రేషన్ కార్డు కావాలనో, లేకపోతే కొత్తగా వచ్చినటువంటి ఈ భూ రికార్డులు, మీకు తెలుసు గతంలో భూ సర్వే అంతా కూడా ఒక ఫాల్తు వ్యవహారంగా అప్పుడు చేసినటువంటి పరిస్థితిలో ఉంటే దాని అంతటిని కరెక్షన్ చేసుకునే దానికి ఇప్పుడు చాలా మంది మా దగ్గరికి వస్తున్నప్పుడు మేము అధికారులకు చెప్తున్నప్పుడు దే ఆర్ రెస్పాండింగ్ ఇన్ ది సేమ్ వే. ఈ రోజు రెవెన్యూ సదస్సు కరెక్ట్ చేసి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు కవర్ చేయడానికి అయితే టైం అనేది మీ అందరికీ తెలిసిందే. ఉన్నటువంటి 5 years లో వీ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్. కానీ గత గవర్నమెంట్ చేసినటువంటి తప్పులు 20 సంవత్సరాలకు సరిపడా తప్పులు చేసింది. సో దాని అంతటినీ 5 సంవత్సరాల్లో మనం మార్చాలి అనుకున్నట్టు ఖచ్చితంగా టైం అనేది మనకి కొంత కన్స్ట్రైంట్ అవుతున్నప్పటికీ కూడా అధికారుల పనితీరు అయితే ఖచ్చితంగా మారిందని మనం చెప్పాల్సి. మొత్తానికి 20 సంవత్సరాలకు సరిపడా తప్పులు చేసేసారు వైసీపీ వాళ్ళు. మొత్తానికి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే మరోసారి మీరు బాధ్యతలు తీసుకున్నారు. ఈ